ఇష్టం వచ్చినట్టు హామీలు ఇవ్వడం ఏంది? అది సాధ్యాసాధ్యాలను బేరీజ్ చేసుకొని దానికి కూడా ఒక బ్లూ ప్రింట్ పెట్టాలి. ఒక రాజకీయ పార్టీ మేనిఫెస్టో ఇచ్చిందంటే దాన్ని యాక్సెప్ట్ చేసే కమిటీ ఒకటి ఉండాలి ఎలక్షన్స్లలో. ఆ కమిటీ ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ మేనిఫెస్టో తయారు చేస్తారు. ప్రజలను మోసం చేయడానికి నీకు అంత ఇస్తా, ఇంత ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా, ఇది ఇస్తావు, అది ఇస్తామని నోటికి వచ్చిన మాటలు మాట్లాడి ఎలక్షన్స్లోకి వచ్చి అరిగోసలు పెడుతుంటారు ప్రజల్ని. అట్లా కాకుండా అసలు ఒక రాజకీయ పార్టీ మేనిఫెస్టో ఇచ్చేటప్పుడే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక యాక్సెప్ట్ కమిటీని పెట్టి దానికి సబ్మిట్ చేయాలి ఆ మేనిఫెస్టోని. వీళ్ళు ఈ రాష్ట్ర ఎకానమీని బట్టి, ఈ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను బట్టి ఈ పాసిబుల్లా కాదా, ఆ కమిటీ ఆ మేనిఫెస్టోని యాక్సెప్ట్ చేస్తేనే అది ఎలక్షన్స్లో వాడాలి, లేకపోతే వాడడానికి వీలు లేదు అనే ఒక చట్టం తీసుకురావాలి. అరే జ్ఞానవంతులు, పరిపాలన మీద అవగాహన ఉన్నోడు చట్టసభలలో కూర్చుంటే ఇలాంటి చట్టాలు ఎన్నో ఇంప్లిమెంట్ అవుతాయి. యవ్వనికి వాడు ఓట్లకు నోట్లు పంచి పబ్బాలు గడుపుకునేటోడు రాజకీయ నాయకుడు అయితే ఇలాంటి చట్టాలు ఎందుకు వస్తాయండి? ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి ఎందుకు వస్తాయి? కనీసం ఈ దేశాన్ని ఒక 20-30 ఏళ్ళైనా జ్ఞానవంతులు పరిపాలించాల్సిన అవసరం ఉంది. ఎవడు పడితే వాడు రాజకీయాల్లోకి వచ్చి ఓట్లకు నోట్లు వంచి అసలు చట్టం అంటే తెలియదు.